People who want to relate to these situations can happily come and watch my videos. అసలు ఎక్కడ నేను నా కోసం మాట్లాడలేదు. అసలు వీళ్ళు ఎలా కెమెరా ముందు మాట్లాడతారు, ఎలా కంటిన్యూస్ గా మాట్లాడగలుగుతారు అన్న డౌట్ వచ్చేది. అంటిల్ అండ్ యూట్యూబ్ లో నాకు ఆల్మోస్ట్ 6 నుంచి 7 లాంగ్ వీడియోస్ ఉన్నాయి, లైక్ కామెడీ రిలేటెడ్ వీడియోస్. అవి చేశాక ఒక థింగ్ నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే దట్ అసలు ఎక్కడ నేను నా కోసం మాట్లాడలేదు. లైక్ నా ఇంట్రడక్షన్ ప్రాపర్లీ నేను ఎక్కడ ఇవ్వలేదు. వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను, డైరెక్ట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్ళిపోయాను. సమ్హౌ ఈ రోజు నాకేమనిపించింది అంటే అసలు ఇలా డైరెక్ట్ గా వెళ్ళడం కన్నా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ ఏమో కదా అనిపించింది. లైక్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అనిపించింది. సో అందుకే ఈ ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రోజు వరకు ఈ వీడియోలో నో క్యారెక్టర్స్, నో యాక్టింగ్, నథింగ్, జస్ట్ మీ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఒక 5 to 6 minutes ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూసేయండి, మధ్యలో అసలు స్కిప్ చేయకుండా, బికాస్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడబోతున్నాను. ఈ మొత్తం వీడియోలో నేను ఒక 4 things కవర్ చేయబోతున్నాను. One is who am I, second one is what is my motto, and third one is why I started this YouTube channel, and the final one what people can expect from my page. First one is who am I. I'm Shravya from Srikakulam. ఎస్, శ్రీకాకుళం. నేను 2025 లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి 1 year నుంచి ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఎందుకు ఖాళీ కూర్చున్నానో అని అడగండి, ఎందుకు కూర్చున్నానో నాకే తెలీదు. నా మైండ్ లో చాలా థాట్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోదాం అనుకున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోదాం అనుకున్నాను, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, శారీ పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో మెనీ థింగ్స్. ఏం చేయాలో తెలియక 1 year ఉండిపోయాను. సో ఫైనల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఈ థింగ్ లో సక్సీడ్ అయ్యాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫ్యూ డేస్ వీడియోస్ అప్లోడ్ చేసేసి వదిలేసా, కంప్లీట్లీ ఇగ్నోర్ చేసా. బట్ సడన్లీ ఒక రోజు ఎందుకో ట్రై చేద్దాం అని చెప్పి ఒక నార్మల్ గా అది క్యాజువల్ గా ఒక వీడియో, ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. అది 24,000 వ్యూస్ కి రీచ్ అయింది. అండ్ దెన్ అప్పుడు అనిపించింది వై కాంట్ ఐ జస్ట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ అని చెప్పి, అండ్ దెన్ మళ్ళీ చుట్టూ తిరిగి నేను యూట్యూబ్ లోకి వచ్చా. దట్ ఈస్ మై ఇంట్రడక్షన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ మై మోటో. నా మోటో ఏంటంటే నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కాంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. బట్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కానీ కాన్ఫిడెన్స్ కానీ నాకు ఎప్పుడు లేదనమాట. ఎప్పుడైతే నేను కెమెరా ఆన్ చేస్తానో ఆ టెన్షన్ కి సగం కానీ ఎక్కువ మాటలే మర్చిపోతాను. అందుకే ఎప్పుడు కెమెరా ముందుకు రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఎవరైనా కాంటెంట్ క్రియేషన్ చేస్తుంటే కూడా అసలు వీళ్ళు ఎలా కెమెరా ముందు మాట్లాడతారు, ఎలా కంటిన్యూస్ గా మాట్లాడగలుగుతారు అన్న డౌట్ వచ్చేది. అంటిల్ అండ్ అన్లెస్ ఐ గివ్ ఇట్ ఎ ట్రై. సో అక్కడ స్టార్ట్ అయింది వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్. వీడియోస్ చేయాలి అనుకున్నాను, బట్ ఏం వీడియోస్ చేయాలి అని కూడా తెలియదు. ఫస్ట్ మేకప్ చేద్దాం అనుకున్నాను అండ్ కామెడీ చేద్దాం అనుకున్నాను. ఈ 2 నా మైండ్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయాలనే డౌట్ వచ్చింది. సో సైమల్టేనియస్ గా అది ఇది 2 కలిపి మిక్స్ చేసి కంబైన్ చేసి వీడియోస్ చేద్దాం అనుకున్నా. బట్ స్టిల్ ద థింగ్ ఈస్ 2 నీచెస్ ని మిక్స్ చేయడం అనేది ఒక రాంగ్ డెసిషన్ అని అర్థమైంది. మేకప్ ని పక్కన పెట్టి కామెడీ కాంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అగైన్ ఏ కైండ్ ఆఫ్ కామెడీ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా చుట్టూ నాకే తెలియక సో మెనీ థింగ్స్ నార్మలైజ్ అయిపోయాయి. కొన్ని అయితే జనరలైజ్ చేసేసారు. ఆ థింగ్స్ మీద కామెడీ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. నా మోటో ఏంటంటే డూయింగ్ కాంటెంట్ క్రియేషన్ ఇన్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జానర్స్. థర్డ్ వన్, పీపుల్ నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైలీగా మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో, మన బ్రౌన్ పేరెంట్స్ లో మనం చూస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ ని తీసుకొని నేను కాంటెంట్ కింద ప్రెజెంట్ చేస్తున్నా. నా కామెడీ టైప్ ఎలాంటిదంటే నార్మల్ బేసిక్ కామెడీ కాంటెంట్ కాకుండా ఒక హ్యూమర్ ఉన్న, ఒక సేవేజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉన్న కామెడీని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది అనమాట. సో పీపుల్ నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జనరల్ గా మనం ఎవ్రీడే మన ఇంట్లో మన మదర్స్ తో, మన గ్రాండ్ మదర్స్ తో, ఫాదర్స్ తో, సిబ్లింగ్స్ తో జరిగిన కాన్వర్సేషన్స్ ని నేను తీసుకొచ్చి యూట్యూబ్ లో పెడుతున్నాను. కాబట్టి you can relate to me. People who want to relate to these situations can happily come and watch my videos because navanni alant kind of stuff e untundi kabatti. Lastly, a little personal side. Nenu oka growing content creator ni. లైక్ ఇంత పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నా ఛానల్ ఒక చిన్ని పార్ట్, నా సబ్స్క్రైబర్స్ రేంజ్ ఇస్ ఆల్సో వెరీ స్మాల్ థింగ్. బట్ స్టిల్ ఈ ఫేజ్ లో నేను ప్రతిదీ ఎంజాయ్ చేద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్న ఫీలింగ్ లో ఉన్నాను. లైక్ ఒక వీడియోని నేను ఎడిట్ చేసి షూట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 days పడుతుంది. బికాస్ ఒక రోజంతా నేను షూట్ చేస్తాను, ఒక రోజంతా నేను ఎడిట్ చేస్తాను. మీన్స్ 3 to 4 hours నేను ఎడిట్ చేస్తాను ఒక లాంగ్ వీడియోని. అండ్ ఒక లాంగ్ వీడియో నాకు షూట్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ లో మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours వెళ్ళిపోతుంది. ఈ జర్నీలో ఫెయిల్యూర్స్ అయినా సక్సెస్ అయినా ఎవ్రీథింగ్ ఒకేలాగా తీసుకొని ఒకేలాగా స్టార్ట్ చేసి ఒకే దగ్గర ఎండ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను.
సో ఇప్పటి వరకు నా కోసం ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడైనా మంచిగా రీచ్ వచ్చి సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తానేమో, అందులో కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తాను నా కోసం. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ యూ డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియోస్. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.